హాయ్ అండి. పండక్కి మా అమ్మ వాళ్ళ ఊరు కూడా వచ్చారు. వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ ఊరు అండి. మా అక్క, మా చెల్లి, అగో ఎంత మా అమ్మల ఊరు బ్యాచేనండి. అగో మా పిన్ని, మా చెల్లి, ఇంకొక చెల్లి, వీళ్ళందరూ ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు అమ్మాయిని కూడా ఈ ఎంపడం ఇచ్చారు. ఆ అక్క అయితే చెప్పింది వాళ్ళందరికీ, మాకు కూడా చెప్పింది. ఈరోజు భోజనం అయితే నేను కూడా ఇక్కడే. అవి వీళ్ళందరూ మా అమ్మలూరు బ్యాచేనండి. ఎందుకంటే మా అమ్మలూరు ఆడపిల్ల కనుక మొత్తం వచ్చారు. ఇగో మా అన్నయ్య, వదిన, ఇగో మా వదినండి, ఇంకొక వదిన, మా నాన్నమ్మ, ఇగో ఇంకొక అక్క. నెక్స్ట్ టైం వచ్చి ఇంకొక వదిన కూడా వస్తుంది. ఇగో ఇంకొక వదిన, కంచి వదిన వస్తుంది. అన్నయ్య, మా అయ్య, మా అన్నయ్య, ఇగో మా మాయ కూడా ఇక్కడ ఉంటాడు. ఇదిగో మా అక్క ఏమొచ్చి భోజనాలు చేసేయండి, తర్వాత వీడియో తీసుకుందరు అనేసి అంటుంది. భోజనాలు చేసి మొత్తం తిని తర్వాత తీసుకుందరు అనేసి అంటాను. నేనైతే ఇప్పుడు మా తాతయ్యకి భోజనం పడ్డానికి వెళ్తాను. ఇదిగో మా బావ వడ్డిస్తాడు. ఎంత బిర్యానీ. ఇగో మా రవిమాయ, వీళ్ళందరూ మా అమ్మలూరులు కనుక నాకు తెలుసు, సంతోషంగా ఉంది. మా రవిమాయ, మా రగన్నయ్య మా అమ్మలూరే, మా రగన్నది కూడా మా అమ్మలూరే. నేనైతే ఇప్పుడు మా తాతయ్యకి అయితే పట్టిసి ఇచ్చేస్తాను. నేనైతే పెరుగన్నమే తింటాను తర్వాత. రవిమాయ, మా రగన్నయ్య. నెక్స్ట్ టైం వచ్చి రొయ్యలు ఫ్రై, ఇది కూడా మా తమ్ముడు. వీళ్ళందరూ మా అమ్మలూరు బ్యాచ్ని. ఈడు మా అక్క వాళ్ళ బాబు కార్లు వడ్డిస్తాడు. ఇది వీళ్ళందరూ మా చిన్నాన్నలు, పెద్దాతలు, ఇగో మా చిన్నన్న, పెదనాన్న, వాళ్ళందరూ కలిపి వీళ్ళందరూ మా అమ్మలూరు బ్యాచేనండి. అంటే ఆడపిల్లంత అదొక సంతోషం కదా. నేనైతే పెరుగన్నమే వేసుకున్నాను. ఇదిగో పెరుగన్నము, లాలీపాప, ఈ రెండు ఒకటి తింటాను నేను. వీళ్ళందరితో తినాలి కదా, సరదాగా ఉంటుంది. మా అమ్మలూరు అత్తయితే నేను కూడా భోజనం చేస్తాను. పండగ అయితే ఇలాగ అయిపోయింది. ఓకే బాయ్. వీళ్ళందరూ బ్యాచ్. పండగ అంతే అలా ఉంటుందండి. ఏదైనా సరే హడావుడి. కన్న తల్లి తండ్రి ఊరోళ్ళు వస్తే అదొక హ్యాపీనెస్. మా నాన్న కూడా వచ్చాడు, కానీ మా నాన్న అయితే ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇక్కడైతే కనిపించలేదు, ఎక్కడ ఉన్నాడు అనేది తెలియలేదు. ఒకలా ఇద్దరు పెద్ద పండుగ. ఓకే బాయ్.